లోకి గేట్ కూడా తాకలేరు అన్నారు చూసారా, వాళ్ళు మీడియాలో కూడా రాలేపోతున్నారు. మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మన దేశాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పుడు ఎవరైతే పనికిరాడు అని అన్నాడో వాడే పనికి రాకుండా పోయాడు. అన్ని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది అన్నారు ఈయన ఏం చేయడు, మాటల వరకు చేతుల వరకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కాదు సార్, మాకు 3000 వస్తాయని 2000 ఇచ్చారు అప్పుడు. మరి ఇప్పుడు ఎంత 4000 చేశారు? 4000 వచ్చినాయి వచ్చినాయా? మా సరిపోతున్నాయి. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, ఇంకా డబ్బులు అడగ అవసరం లేదు. నెల వచ్చిందాక 4000 సరిపోతున్నాయి. కొడుకులను అడగక్కర్లేదు. లేదయ్యా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనులు తీరు ఎలా అనిపిస్తుంది? మాకు రెండు కళ్ళు చూసినట్టున్నాయి సార్. కాకినాడలో చూసారు కదా, ఎలా అనిపించింది ఆ టైమింగ్? అంటే సీజ్ చేశారు కదా, సో చర్యలు తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది? మాట్లాడినట్టుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ లాంటి లీడర్లు ఎక్కడైనా చూసారా? లేదు సార్, ఇంతకు ముందు చూడలేదు సార్. దయ్యాన్ని పారదోలి సింహం ముందుకు వచ్చినట్టుంది సార్. మన స్టేట్ కి జగన్ అనే దయ్యం పోయింది, సింహం వచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సూపర్ సార్, సూపర్. స్టూడెంట్స్ కి డెవలప్మెంట్ చేసి మంచి ఐటీ కంపెనీస్ వస్తాయని నమ్మకం ఉందా ఈ కూటమి ప్రభుత్వం? ఉంది సార్, ఉంది. డెఫినెట్ గా వస్తుందనే నమ్మకం ఉంది 100%. ఎందుకంటే అభిమానం ఏంటి ప్రభుత్వం మీద? అంటే మేము అభిమానం అనేది గుండెల్లో ఉంటుంది, బయటికి చెప్పడానికి రాదు సార్. అది జనసేనలో ఉంది సార్ ఆ పవర్ అనేది. లాస్ట్ 5 years ఎలా అనిపించింది? సూపర్ గా. అసలు లాస్ట్ 5 years ఎలా దరిద్రంగా ఉందంటే మేము స్టూడెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యాం సార్. ఇప్పుడు నుంచి మేము ఈ 6 నెలల నుంచి కొంచెం మేము ఈ జాబ్ మేళాలు అవి అనేవి పెట్టినాక కొంచెం స్టూడెంట్స్ అనేది బాగా సెటిల్ అయినట్టు ఉంది సార్. సూపర్ గా ఉంది ప్రభుత్వం. అదే 5 సంవత్సరాలు కూడా ఇలాగే చేస్తారనేసి అందరం అనుకుంటున్నాం. సూపర్ సార్. స్వర్ణాంధ్ర 2047 ఎలా ఉండబోతుంది? సక్సెస్ అయిద్దని నమ్మకం ఉంది. గతంలో 2020 చూసారు, దీని మీద నమ్మకం ఉందా? ఉంది సార్, సూపర్ గా చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చి అందరు పాల్గొంటున్నారు. అలాగే స్కిల్ హబ్, ఇలాగే స్కిల్ హబ్లన్నీ డెవలప్ చేయాలని ప్రతి ఒక్క విద్యార్థులు ఖాళీగా ఉండకుండా ఇంకా కొంచెం మన ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం ఇంకా ఉద్యోగాలు అనేవి నారా లోకేష్ గారు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ఇలా మన ఏపీలో ప్రతి ఒక్క విద్యార్థి ఖాళీగా ఉండకుండా ఉండాలనేసి తీసుకొస్తున్నారు. అలాగే ఉండాలి, ఎందుకంటే మన స్టేట్లో చాలా వెనుకబడిపోయి ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే చదువుకొని డబ్బులు లేక ఇబ్బంది పడి అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ నుంచి కొంచెం కంప్యూటర్లు అలా నేర్పించేసి దాని నుంచి మనం జాబ్స్ అనేది 10th క్లాస్ మినిమం 10th నుంచి కూడా ప్రతి ఒక్కరికి జాబ్లు అనేవి వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు సూపర్ సార్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరైతే పనికిరాడు అని అన్నాడో వాడే పనికి రాకుండా పోయాడు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని స్టేట్ లోకి గేట్ కూడా తాకలేరు అన్నారు చూసారా, వాళ్ళు మీడియాలో కూడా రాలేపోతున్నారు. ఇప్పుడు రమ్మని చెప్పండి, ఎంట్రీ కూడా పీకలేడాడు. ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అప్పుడు దాకా అమ్మలేని నాన్నలేని అనాథలుగా ఉన్నాము. ఇప్పుడు అయ్యా దేవుడు అందరూ అండలా ఉన్నాము. అవును. 5 సంవత్సరాలు అనిపించింది, గత ప్రభుత్వం ఎలా అనిపించింది? ఎలా అనిపించిందా? ఏమీ లేకుండా అనాథలు ఉంటామే. అనాథాశ్రమంలో పిల్లలం అయ్యాం అందరం. ఒక రాజధాని లేక ఏమీ లేక అన్నీ పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇప్పుడు వచ్చాడు, మా చంద్రన్న వచ్చాడు, మా బాధలన్నీ తీరిపోయినాయి, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఈ కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, ఇదే అరాచక పాలన చదువుతుంటారు. ఇప్పుడు బాగా బతుకుతున్నారు అనుకో, ఎంతమంది బురద చల్లరు? బురద చల్లటానికి చేతకాని వాళ్ళు చెప్పేది అయ్యే మాటలు. మరి చేయొచ్చు కదా. మా రాజధానిలో మొత్తం అడవి అయిపోయింది. అడవి అయిపోయి పందులు, అడవి పందులు, బరగొడ్లు, ఎక్కడెక్కడ అన్నీ పులులే రాలా, కొండ చిలువలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మై వచ్చాక మొత్తం పీకేసి
నీ మొహం నాకు, నా మొహం నీకు కనిపిస్తుంది. నీట్గా ఉందా మంచిగా? బ్రహ్మాండంగా ఉంది. వచ్చి చూడండి, అద్దంలాగా ఉందా? వచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది. అప్పుడు అన్నాడు కదా శ్మశానం అని శ్మశానమే చేసిపోయాడు కదా, ఇప్పుడు వచ్చి చూడండి. అద్భుతంగా ఉందా? బంగారం లాగా స్టార్ట్ అయినాయా? నమ్మకం వచ్చిందా? బంగారం లాగా నమ్మొచ్చా చంద్రబాబు నాయుడు? బ్రహ్మాండంగా అంత అభిమానం. గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు అన్న వచ్చాడంటే. చంద్రబాబు నాయుడు మాటల వరకు చేతల్లో చేయడం అన్నారు. ఎవరన్నారు? చేతకానోడు చెప్పడు మాటలు, చేసి చూపిస్తాడు. అది అన్నంటే. ఆడవాళ్ళ మీద చాలా ఇబ్బందులు పడుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటారు. ఏ ప్రభుత్వంలో జరిగింది ఆడవాళ్ళ మీద ఇబ్బంది పడింది? అంటే రేపులు కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడే ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి జరిగిన లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండిద్ది అంటారు. ఎందుకు ఉండదు? బ్రహ్మాండంగా ఉంటుంది. చేసి చూపుతాడు అప్పటికప్పుడే. కాకపోతే ఏంటంటే దొంగ ప్రభుత్వం, దొంగ మాటలు మాట్లాడ్డా ఆయన. చేసేదే చెప్తాడు, చేసేదే చెప్తాడు. 2047 ఎలా అనిపిస్తుంది? ఆ నమ్మకం ఉందా 2047 మీద? బ్రహ్మాండంగా చేస్తాడయ్యా. బంగారు భవిష్యత్తు వచ్చిద్దా? మేము చూడలేకపోయినా మా పిల్లలు, మా మనవరాళ్ళు అంతా చేస్తాడు. అందరికీ అండగా ఉంటాడు. అందరికీ తల్లిదండ్రి ఉంటారు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు రోజా అంటుంది. రోజా ఆయన దాని మాటలు చెప్పులే, ఇక ఆమె మాటలు ఎందుకు లేదు. ఆమె బారేసుకుందాం నోరు, మనం బారేసుకోకూడదు. ఆమెదేముంది, ఆమె అంతేమో చెప్పిద్ది. నోరే కదా, ఇప్పుడు మీరు ఇది ఇచ్చారు కదా అని నేను ఏదైనా వాగేయచ్చు, కానీ అలా వాగకూడదు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు నమ్మకం ఉండబట్టే ఇంతమంది జనం వచ్చారు, ఇంతమంది కలిసి గెలిపించుకున్నాం. అది మాటలు ఏం చెప్తారు? చంద్రబాబు కూడా లేకుండా పోయారు. అందుకని చంద్రబాబు నాయుడు గురించి మాటలు ఏం చెప్తారు? ఏం చెప్తాం, మా దైవం అని చెప్తాం. ఆంధ్ర 2047 ఎలా అనిపిస్తుందమ్మా? అంటే గతంలో 2020 చూశారు కదా, ఇప్పుడు 2047 మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అంటే బాబు గారు అంటేనే ఒక నమ్మకం. సో కాబట్టి అంతకుముందు గతంలో చాలా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారనే ఒక నమ్మకం, విశ్వాసం అయితే ఉంది. అది చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐటీ డెవలప్ చేశారు, మేమైతే స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చాము. సో హైదరాబాద్లో హైటెక్ సిటీ అందరికీ తెలిసిందే. సో అంత డెవలప్ చేసిన వాళ్ళు మనకు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ని కూడా స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేము ఆశిస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే బేసిక్గా డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్తుంటే గత ప్రభుత్వం అంటున్నారు కదా, ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఏం చేయట్లేదని కౌంటర్లు వేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? నిజం కాదు. అంటే ఇట్స్ టేకెన్ టైం అనేది కొంచెం టైం పట్టిద్ది. అంటే అనుకోగానే జరగవు కదా, దాని మీద చేయాలి, వర్క్ చేయాలి. సో కాబట్టి టైం తీసుకొనైనా జరిగిద్దనే నమ్మకం ఉంది. సో చేస్తున్నారు, ఆల్మోస్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో ముందుకు తీసుకొని వెళ్తారనేసి ఒక గట్టి విశ్వాసం. చంద్రబాబు నాయుడు వ్యక్తి నమ్మచ్చా? అంటే స్టూడెంట్స్ లైఫ్ బాగుండిద్దా? వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండిద్ది అంటారా? 2047 అంటే మాటలు కాదు కదా అది. నమ్మకం అయితే ఉంది సార్. ఎందుకంటే అంతకుముందు పోయినసారి ఉన్నప్పుడు మాత్రం చెప్పారు, మన చాలా కంపెనీస్ డెవలప్ మనకు ఇన్వెస్ట్ చేస్తారు, మనకు ఇక్కడ కంపెనీస్ అనేవి ఏర్పాటు చేస్తారు, ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తాను, ఎంతోమందికి అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకు ఉపాధి కానీ లేకపోతే. లోకేష్ గారి ద్వారా సపోర్ట్ జరిగిద్ది అంటారు. ఒక ఐటీ మినిస్టర్ ఫారెన్ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు వస్తాయంటారు. వస్తాయి కంపల్సరీగా వస్తాయి. ఐటీ మినిస్టర్ అంటే బేసిక్గా తెలిసేదా? ఫ్రేమ్ లో కనపడేవారు, మన దగ్గరికి వచ్చేవారు ఐటీ మినిస్టర్ ప్రజల దగ్గరలో ఉన్నారా? అంతైతే కనిపించలేదు నాకైతే. 5 years లో ఐటీ కంపెనీలు ఏమైనా వచ్చినాయి స్టేట్ కి? ఏం రాలేదు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఏమైనా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? ఐటీ కంపెనీస్ కానీ, స్టూడెంట్స్ లైఫ్ కానీ, ఎంప్లాయీస్ కానీ. ఐటీ కంపెనీస్ ఆల్రెడీ మనకు తెలిసిందే, లోకేష్ గారి ఏఐతో టైఅప్ అయ్యి దాన్ని కొనుగోలు చేసుకోవడం అదంతా. సో అంటే ఒక స్టార్టింగ్ అనేది పడింది. సో అది కంటిన్యూ అయ్యిద్దని ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అది నమ్మకంతో ముందుకెళ్ళచ్చు. ఒక మాటలో ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి అంటే బాబు ప్రభుత్వం బాగుంది. ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వంలో మన గౌరవనీయులైన సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మన దేశాన్ని అభివృద్ధి చేయాలని, స్వర్ణాంధ్రని ఇంకా డెవలప్ చేయాలని, మాలాంటి అమ్మలకి అమ్మ ఒళ్ళు అక్క ఒళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మంచి చేస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వం, ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉంది. ప్రజలకి మంచి చేస్తామని మనం ఎంచుకుంటాం, ఆయన ప్రజలకు మంచి చేస్తామని మనం కోరుకుంటాం. ఈ 5 సంవత్సరాల్లో ఆయన మనకి చేసిన దాన్ని బట్టే మనం నిర్ణయిస్తాం. అది మాత్రం మేము చేస్తామని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని ఎలాగైతే మా ఆడవాళ్ళందరినీ ఒక ఆడవాళ్ళ అభివృద్ధి కోసం, అలాగే మన దేశానికి ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసం
వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాం. అమ్మా కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బాగుంది. ఎందుకంటే అభిమానం ఏంటి? పేరు చెప్పగానే ఏంటి ఆ స్మైల్ ఏంటి? అసలు పార్టీ ఫీలింగ్ మాది. చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, మంచి అభివృద్ధి చేస్తాడని 30 నమ్మకం. సంవత్సరాల నుంచి అదే పార్టీ అండి మాది. ఎందుకంత అభిమానం ఏంటి? చాలా మంది ఉన్నారు కదా. చాలా అసలు స్వర్ణాంధ్ర పెట్టారు కదా 2047 ద్వారా, దీని ద్వారా మంచి రోజులు వస్తారా? బంగారు భవిష్యత్తు వచ్చిందని నమ్మకం. అన్ని వస్తాయి సార్, అన్ని వస్తాయి. అంటే గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఎలా అనిపించింది? వాళ్ళని మనం విమర్శించకూడదు. మాదైతే మాది కరెక్ట్ పక్క, అన్నీ జరుగుతాయి, అన్నీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది అన్నారు ఈయన ఏం చేయడం, మాటల వరకు చేతుల వరకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. కాదు సార్, ఇప్పుడు ఈ 5 నెలలకే సరిపోతుంది కదా, చూస్తున్నారు కదా, ఇంప్రూవ్ అవుతుంది పార్టీ, అన్నీ జరుగుతాయి, అన్నీ అవుతాయి. ఒకేసారి ప్రతిదీ అవ్వదు కదా సార్. రీసెంట్గా వచ్చిన అంటే లైక్ పెట్టారుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ లైక్ అన్నీ పడుతున్నాయిగా, గ్యాస్ సిలిండర్లు అన్నీ అమౌంట్ మొత్తం పడుతుంది, అందరికి మహిళలందరికీ మంచి చేస్తారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చి డబ్బులు కూడా అమౌంట్ అకౌంట్లో వేస్తున్నారా? వేస్తున్నారు సార్, అందరికి వచ్చినాయి. డబ్బులు ఎంత వేసారు? ఎంత వచ్చినాయి? 8:30 వచ్చినాయి. అమౌంట్ ఇచ్చేసినాయి. అంతే కట్టి తీసుకున్నాము, గ్యాస్ అంతే ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఏమైనా ఇచ్చారు? ఇలాంటి సౌకర్యాలు పెట్టారు గత ప్రభుత్వం? వాళ్ళు చేశారు, మంచి పనులు చేసాం, ప్రజలకు దగ్గరలో ఉన్నాం చేశారు. అయితే ప్రజెంట్ ఏమీ అప్పుడు అందలేదు, ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం వచ్చింది, మాకు మంచి జరుగుతుంది అంతే. చంద్రబాబు నాయుడు జై అంతే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందయ్యా, బాగుంది. రోడ్లు చేస్తున్నారు, మంచినీళ్ళు సప్లై వస్తాయి అంటున్నారు, అంతా బాగుంది. బస్సులు పెడతామంటున్నారు, మంచిగా ఉంది అయ్య గారు, ఆనందమే. మంచిగా చెయ్యాలి నాయన. గతంలో పింఛన్ ఎంత వచ్చేది నీకు? నెలకు ఎత్తుమంటి వాళ్ళకి నెలకు 1500 వస్తాయి అని చెబుతున్నారు అయ్య గారు, బాబు గారు నాకంటే చిన్నవారు. మరి అలాంటివి ఎప్పుడు వస్తాయో అడుగుతానికి వచ్చాం మేము. ఇలాంటి త్వరగా వచ్చేస్తే ఇలాంటి వాళ్ళకి ఆడవాళ్ళకి ఆనందం. అది నమ్మకం ఉందా? చేస్తాడా? నమ్మకం నమ్మకం ఉందయ్యా. గత 5 సంవత్సరాలు బాగుంది, ఇప్పుడు వచ్చే బాగుంది. ఇప్పుడే బాగుంది. గత 5 సంవత్సరాలు బాగాలేదా? మాకు 3000 వస్తాయని 2000 ఇచ్చారు అయ్యా. అప్పుడు మరి ఇప్పుడు ఎంత 4000 చేశారు? 4000 వచ్చినాయి అయ్యా. వచ్చినాయా? మా సరిపోతున్నాయి. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, ఇంకా డబ్బులు అడగ అవసరం లేదు. నెల వచ్చిందాక 4000 సరిపోతున్నాయి. కొడుకులను అడగక్కర్లేదు. లేదయ్యా, పెట్టట్లా. ఎవరు పెట్టట్లా? మరి చంద్రబాబు నాయుడు కొడుకుగా నుంచోని చేస్తాడా? చేస్తారని నమ్మకంతో మేమందరం వచ్చి ఓట్లు వేసి 4000 చేశారు కదా, ఆనందమేనా? ఆనందమే. చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు? నిలబెట్టుకున్నారయ్యా. నిలబెట్టుకోలేదు, ఏం చేయలేదు, పింఛన్ ఇచ్చే వాళ్ళకి ఏం చేయట్లేదు, అది అని అంటున్నారు ఆపోజిట్ పార్టీ అనేది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటారు తప్పు. మంచి చేస్తాడని నమ్మకం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చూస్తున్నారు కదా, స్వర్ణాంధ్ర 2047 ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు కదా, నిజంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం. బంగారు భవిష్యత్తు వచ్చిందని నమ్మకం ఉంది సార్. గతంలో ఎప్పుడైనా ఇలా పెట్టారమ్మా, ఒక బంగారు భవిష్యత్తు రావాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ప్రజలకు దగ్గరలో? పెట్టలేదు సార్ 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నమ్మకం ఉంది, ప్రోగ్రామ్ పెట్టి మాటలు విన్నారు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా అనిపించినాయి? ఏం చేస్తారని నమ్మకం ఉంది? చాలా సంతోషంగా ఉంది. 2047కి విజన్ చాలా అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నాం సార్. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి అభివృద్ధి పాలన చూడలేదు, ఇప్పుడు చూస్తున్నామండి. అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందంటే చాలా వరకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, గత ప్రభుత్వంలో చూస్తున్నట్లే అభివృద్ధి జరిగిందని వాళ్ళు అంటున్నారు, ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు అంటున్నారు. ఏంటి దీని మీద మీకు ఈ కామెంట్ మీద మీరు ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ పరిపాలన చూసినాక మీ గత ప్రభుత్వం వాళ్ళు చేయలేకపోయేమో అని బాధపడుతున్నారని అర్థమవుతుంది. మాకు అలానే అనిపిస్తుంది. ఆడవాళ్ళ మీద చాలా ఇబ్బందికరంగా ఉండేది కదమ్మా గత 5 సంవత్సరాలు, కానీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు. సో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది అంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏమైనా ఇబ్బంది వచ్చినాయి, ఆడవాళ్ళకి సురక్షంగా నుంచుంటారని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? బాబు గారి పరిపాలన అలాంటి ఏం లేదు, జరగవని అనుకుంటున్నాము. సురక్షితంగా ఉంటుంది అనుకుంటున్నాం సార్. పార్టీ వాళ్ళు అంటారు ఆలోచన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి, ఈ జరుగుతున్నాయి అంటున్నారు. ఏ ప్రభుత్వంలో జరిగింది ఎక్కువగా రౌడీ పాలన? ఏ ప్రభుత్వంలో జరిగింది? ఆ ప్రభుత్వంలో ఎక్కువ జరిగింది సార్. ఈ ప్రభుత్వం ఇంకా ఏమి జరగలేదు, ఇప్పుడే కదా వచ్చింది మన ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా చూడాలి కదా మన పరిపాలన ఎలా ఉందని. ఈ పరిపాలన ఇలాంటి అల్లర్లు వాళ్ళే సృష్టిస్తున్నారని అనుకుంటున్నాం మేము.